తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంగళగిరికి చెందిన చేనేత ప్రముఖులు పొట్ల లక్ష్మణరావుకు పురస్కారం లభించిన సందర్భంగా ఆయన టీడీపీ సీనియర్ నేత నందం అబద్దయ్యను సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కారంపొడి అంకమరావు, గుంటి నాగరాజు, గంజి లక్ష్మయ్య, శ్రీకాంత్, చిలుకూటి రంగారావు తదితరులు మాట్లాడారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో పూలే జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగటం మనందరికి కూడా తెలుసు. ఆ సందర్భంగా కొంతమందికి అవార్డులు ఇద్దామని 10వ తారీఖు నాడు బీసీ సంక్షేమ శాఖ చేనేత శాఖ మాచులు ఎస్ సవిత గారు మా అందరిని కూడా అందుబాటులో ఉన్నటువంటి చైర్మన్లందరినీ కూడా పిలిచి మాట్లాడటం జరిగింది. అందులో భాగంగా కొంతమంది కొన్ని రంగాల్లో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులకి అవార్డులు ఇద్దామని చెప్పటం, అందులో ముఖ్యంగా చేనేత వర్గాలకి ఒక అవార్డు ఇవ్వాలని ఆమెతో కూడా నేను చెప్పటం, మరి నిన్న ఇచ్చినటువంటి దాదాపు 10 మంది కళాకారులు కానీ వివిధ వృత్తుల్లో అభివృద్ధి చెందినటువంటి కులాల్లో అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులకి అవార్డులు ఇవ్వటం జరిగింది. అందులో ముఖ్యంగా మరి మొన్న జరిగిన సమావేశంలో చేనేత వర్గాలకి ఒక అవార్డు ఇవ్వాలండి. మరి అందులో మరి పేరు ఎవరిది ఏంటని అడిగినప్పుడు మరి మంగళగిరికి సంబంధించినటువంటి కళాకారుడు కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు ప్రముఖ మాస్టర్ వ్యవస్థగా ఎదిగినటువంటి మా పద్మశాలి సామాజిక వర్గానికి చెందినటువంటి చేనేత వర్గానికి సంబంధించినటువంటి పొట్టబోతుల లక్ష్మణరావు గారికి ఆ అవార్డు ఇవ్వాల్సిందిగా కోరటం జరిగింది. వెంటనే పేరు నమోదు చేసుకొని ఆయన జీవిత విశేషాలు అవన్నీ కూడా నన్ను అడగటం జరిగింది. ఆ తర్వాత లక్ష్మణరావు గారికి కూడా ఫోన్లు చేసి అన్ని విషయాలు కూడా తెలుసుకోవటం. నా జీవితంలో మరపురాని రోజు, ఎప్పుడు గుర్తుండిపోయేలా ఈ యొక్క అనుభూతి, ఇంతటి అనుభూతిని, ఇంతటి సత్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేత ఇప్పిస్తున్నటువంటి అవార్డుని నాకు ఇప్పించిన నందం అబద్దయ్య గారికి నేను శతవిధాల నమస్కరిస్తున్నాను, అభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలామందికి తెలుసు, ఈ ఊళ్ళో ఉన్న కళాకారులకు కానీ చేనేత రంగ ప్రముఖులకు కానీ, నేను చిన్ననాటి నుంచే కళాకారుడిని, చిన్ననాటి నుంచే మగ్గం నేశాను. ఈ నేయటం వల్ల చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి అన్ని మెళకువలు నాకు తెలిసినవి. అది డిజైన్ కావచ్చు, అడలు కావచ్చు, జాకార్లు కావచ్చు, జాకార్లకి అట్ల కొట్టేటువంటి విధానం కూడా నాకు తెలుసు. అంత తెలుసుకోగలిగాను అంటే నా చిన్నతనం నుంచి నేను మనసు పెట్టి నేర్చుకున్నటువంటి వృత్తి ఇది. అందువల్ల అందులో నాకు మంచి పేరు వచ్చింది. మా వ్యాపారానికి కూడా అది బాగా తోడ్పడింది. కళారంగం విషయంలో కూడా మరి నేను ఈ గ్రామంలో, ఈ టౌన్లో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాదాపు 1000 నాటకాల పైన ప్రదర్శించాను, ఎన్ని వేల పాటలు పాడాను. అన్నీ కూడా సమాజానికి, ప్రజలకి, మా పరిశ్రమకి కూడా పనికొచ్చేటువంటి పాటలే. అంత ఇదిగా నేను చేయగలిగాను. అది గుర్తించి అబద్దయ్య గారు మొట్టమొదట వాళ్ళు అడగంగానే ఆ మీటింగ్లో ఉండి ఆయన నా పేరుని ప్రబోధలు చేసి నాకు ఇది ఇప్పించడానికి కారణం, అబద్దయ్య గారు ఇప్పించాడు, ప్రభుత్వం ఇచ్చింది. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం కూడా అది పరిపాలనా విధానం కావచ్చు, ఇటువంటి ప్రోత్సాహకాలే కావచ్చు, అవి ఈ ప్రభుత్వం వల్లనే జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వల్లనే చంద్రనాయుడు గారు, బాబు గారు, లోకేష్ బాబు గారు ఏమి చేయాలి, ఎలా చేయాలి, ఏం మార్గాలు ఉన్నాయి ప్రజలకి మనం వాళ్ళు సంతోషపెట్టడానికి,
వాళ్ళు ప్రోత్సహించడానికి, వాళ్ళలో నైపుణ్యతను బయటికి తీయడానికి ఎటువంటి దారులు ఉన్నాయని కూడా వాళ్ళు వెతుకుతూ అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తున్నారు, అందిస్తున్నారు. నాకు ఈ ప్రభుత్వం ఉండటం వల్లనే, ఈ లోకేష్ బాబు మన మంగళగిరిలో ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉండటం వల్లనే ఈ పురస్కారం నాకు దక్కిందని కూడా నేను గట్టిగా చెప్తున్నాను.